అవసరం ఉంది. ఇక ఇందిరమ్మ ఇళ్ళ ముచ్చట ఒకటి చెప్పుకోవాలి. నేడు ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపనట. నారాయణపేట జిల్లాలో ప్రారంభించనున్న సీఎం తొలి విడతలో 72,045 ఇండ్ల నిర్మాణ లక్ష్యం. బేస్మెంట్ పూర్తి కాగానే ₹1,00,000 రిలీజు. మొత్తం ఇంటి నిర్మాణానికి 5 లక్షల సబ్సిడీ. మహిళా పెట్రోల్ బంకు, ఫార్మసీ కాలేజీ శంకుస్థాపన. ఇక రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా భావించిన ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ను లాంఛనంగా గణతంత్ర దినోత్సవం రోజున సీఎం రేవంత్ ప్రారంభించగా ఫస్ట్ ఫేజ్లో నిర్మించిన 72,045 ఇండ్లట. 72,045 ఇండ్లు. రైట్. జర్ర జూమ్ చేసుకోనా. నేడు ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన. ఈ ముచ్చట కోసము తెలంగాణలో ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాయి. కండ్లు కాయలు కాసిపోయినాయి. గత బీఆర్ఎస్ పెద్దలు, గత బీఆర్ఎస్ సర్కారు 10 ఏళ్ల పాటు డబుల్ బెడ్రూమ్ ఇచ్చి నిరుపేద కుటుంబాల్లో వెలుగులు నిలుపుతాం. సామాన్య ప్రజల కళ జీవితాంతం ఒకటే ఒక కళ ఉంటుంది సామాన్యుడికి. ఎట్లన్నా చేసి ఇల్లు కట్టుకోవాలి, ఎట్లన్నా చేసి సొంత ఇల్లు కట్టుకోవాలి, ఎట్లన్నా చేసి ఓ గూడు నిర్మించుకోవాలనేటువంటి కళ ఉంటుంది. ఆ కళను మేము సాకారం చేస్తాం. అల్లుడు వస్తే ఓతానా, అత్తోతానా, మావోతానా, కోడోతానా, కుక్కోతానా, మేకోతానా, గొర్రెతానా అద్భుతమైనటువంటి డబుల్ బెడ్రూమ్ల నిర్మాణం చేస్తామని గత ప్రభుత్వం అరాకొర ఇచ్చి చేతులు దులుపుకున్నది. పోనీ ఈ సర్కార్ ఏమని ఇస్తుందా అంటే 5 లక్షల ఇందిరమ్మ ఆర్థిక సాయం చేస్తామని ఏడాది నుంచి చెప్తూ ఇప్పుడు ఏడాదిన్నరకు దగ్గర వచ్చింది. మొన్న జనవరి 26న ప్రతిష్టాత్మకంగా లబ్ధిదారుల ఎంపిక జరిగి లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లకు ఇస్తామని చెప్పారు. ఈ ఎట్టకేలకు ఇవాళ డేట్ ఎంతనా, ఇలా డేట్ ఎంత ఉన్నది? 21 పోయిన నెల 26 కరెక్ట్ కదా, జనవరి 26 గణతంత్ర దినోత్సవం. ఆ రోజు 21, 26 ఈ గ్యాప్ చూడండి ఒకసారి. ఇంకా 5 రోజులు అయితే నెల రోజులు అవుతుంది. 1 మంత్ పథకాన్ని లాంచ్ చేసి 1 మంత్కు శంకుస్థాపన మొదలు పెడతారు. ఇట్లున్నది మన పరిస్థితి. మరి ఇప్పుడు శంకుస్థాపన చేసిరు కదా, ఈ బిల్లులు రానికి ఎన్ని రోజులు పడుతుందో ఆలోచన చేయరు. 4 దశలుగా 1,00,000, మళ్ళీ 1,00,000 ఇట్లా 4 దశలుగా పైసలు ఇస్తారట. బేస్మెంట్ లెవెల్లోనే ₹1,00,000 రిలీజ్ చేస్తారట బేస్మెంట్ పూర్తి కాగానే. సో మరి బేస్మెంట్ పూర్తి కాగానే 1,00,000 అంటే ఇవి నిజంగానే బేస్మెంట్ అయిపోయినాక పడతాయా లేకపోతే స్లాబ్ పడ్డాక పడతాయా అనేది అర్థం కాని పరిస్థితి. ఇప్పటికే అప్పుల కుప్ప, ఆర్థిక భారం, అసలుకు వడ్డీలు కడుతున్న పరిస్థితి. కాబట్టి మరి ఎంతవరకు సక్సెస్ అవుతారో దీంట్లో చూడాలి. బట్ ఏదేమైనా ఇప్పటికైనా ప్రభుత్వం శంకుస్థాపన చేస్తూ ముఖ్యమంత్రి గారు ఇలా 70,000కు పైగా 72,000కు పైగా శంకుస్థాపన కార్యక్రమాలు మొదటి విడత కింద నిర్మాణం జరుగుతుంది. తొలి విడత కింద 72,000కు పైగా ఇళ్ల నిర్మాణం జరుగుతుంది. కాబట్టి ఇదన్నా సక్సెస్ఫుల్గా జరగాలి. సమయానికి ఆ నిరుపేద కుటుంబాలకు మీరు ఇస్తున్నటువంటి ఇసుకనో లేకపోతే ఇస్తున్నటువంటి 4 విడతల డబ్బులనో బేస్మెంట్ పూర్తి అవ్వగానే డబ్బులు వేసే ప్రయత్నం చేయరు. బేస్మెంట్ పైసలు స్లాబ్ లెవెల్లో, స్లాబ్ పైసలు ఆ ఇల్లు శిథిలావస్థలో ఉన్నప్పుడు ఈ ప్రయత్నాలు మాత్రం అస్సలు చేయకండి. గత ప్రభుత్వం చేసిన తప్పు ఇదే. ఇస్తున్న టైంకి ఇవ్వకుండా అంతా అయిపోయినాక ఇచ్చేటువంటి ప్రయత్నాలు చేసినాయి. సో దయచేసి నిరుపేద కుటుంబాలు మీరు కూడా ఒకసారి ఆలోచించుకోండి. 5 లక్షల్లో ఇళ్ల నిర్మాణం ఎక్కడ కూడా జరగదు. ఇలా బాత్రూమ్ కట్టాలన్నా 50,000 అవుతున్నాయి. అడ్డం దూడం కట్టాలంటే, లగ్జరీ కట్టాలంటే ₹1,00,000 అయితేలే ఉన్నోనికి. సో 5 లక్షల్లో ఇల్లు కాదు, కొంత ఆసరగా ఇంకొంత అప్పు తెచ్చుకుంటారా లేకపోతే ఏమైనా కూడబెట్టుకున్న పైసలు ఉంటాయా, ఓ 10 లక్షలు పెట్టుకొని ప్రభుత్వం పైసలు 4 రోజులు లేట్ అయినా మీ చేతి నుంచి పైసలు పెట్టుకునేటట్టు ఉండండి. ఒట్టిగానే ప్రభుత్వం ఇక అర్హునిగా నన్ను నమోదు చేసింది, అర్హుడిగా నా పేరు వచ్చింది, 5 లక్షలు డప్పుమ నా అకౌంట్లో పడతాయని ఆశ మాత్రం పడకుర్రి. 5 లక్షలు 4 విడతలుగా పడతాయి. కాబట్టి 5 లక్షలు ఇల్లు కాదు, ఇంకా ఆసరాగా ఏమైనా పైసలు తీసుకొని ఓ 10 లక్షలు పెట్టుకొని ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేయరు తప్ప ఒట్టిగానే ఉన్న గూడును గూలగొట్టుకొని ఆగం కాకుర్రి. ఇంతకంటే మంచి సలహా వేయలేను నేనైతే. రైట్. ఇంకేమున్నాయని అయిపోయినట్టున్నాయి ఆల్మోస్ట్. దిశ ఒక్కసారి చూసి ఢిల్లీ సీఎం రేఖ గుప్తా 3 కోర్టుకు లెక్కలు సాధారణ స్పెషల్. ఓకే, ఆల్మోస్ట్ వివాదాలకు కేర్ ఆఫ్గా బీఆర్ఎస్